ఖమ్మం జిల్లా జోగ్గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి కోసం 20 లక్షలు వేలంగా నిర్ణయించి ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామస్తులంతా ఏకతాటిగా నిర్ణయించుకున్నారు. సర్పంచ్ పదవి ఎస్టీ మహిళా రిజర్వేషన్ కావడంతో జోగ్గూడెంకు చెందిన సైదమ్మ అనే మహిళ వేలంలో 20 లక్షల రూపాయలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులంతా ఏకగ్రీవం చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. వేలంపాటలో పాల్గొన్న వారి చేత రూపాయలు 5,000 డిపాజిట్ కట్టించుకున్న అనంతరమే వేలం నిర్వహించుకున్నారు. అదే 725 గ్రామ ఓటర్లు ఉన్న ఈ గ్రామ పంచాయతీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇతర పార్టీలని కలుపుకొని ఏకగ్రీవం చేసేందుకే నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ మద్దతుదారుడికి వేలం దక్కడంతో గ్రామంలో ఆనంద ఉత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో కాలంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం చేయడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదంటూ కొంతమంది గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం. మా ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి కొంచెం శిథిలావస్థలో ఉంది. దానికోసం మా ఊరిలో అందరూ ప్రజలు కలిసి, నాయకులు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో 20 లక్షలు ఏకగ్రీవానికి ఇచ్చి మొత్తం డబ్బులు గుడి డెవలప్ కోసం గుడి కట్టాలని ఆలోచించి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మా ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరిలో ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి కొంచెం శిథిలావస్థలో ఉంది. దానికోసం మా ఊరిలో అందరూ ప్రజలు కలిసి, నాయకులు కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లో 20 లక్షలు ఏకగ్రీవానికి ఇచ్చి మొత్తం డబ్బులు గుడి డెవలప్ కోసం గుడి కట్టాలని ఆలోచించి ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మా ఊరి డెవలపింగ్ కోసం అంటే మా ఊరిలో ఆంజనేయ